నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హైదరాబాదీ నహరీ చూపించబోతున్నాను. మటన్ పాయాతో చేసుకునే ఈ నహరీ చాలా ఘాటుగా అలాగే చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఈ పాయ తాగితే ఉంటుంది. ఎంత బాగుంటుందో. జలుబు దగ్గు ఉండి నోటికి ఏం సహించినప్పుడు ఈ నహరిని చేసుకొని తాగండి. నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఈ నహరిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం. ముందుగా ఒక 4 మేక కాళ్ళను తెప్పించుకొని అందులో ఉప్పు నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు 2, ఒక 20 మిరియాలు, 1 టీ స్పూన్ సాజీరా, ఒక పెద్ద ఇలాయచీ, ఒక 3 చిన్న ఇలాయచీలు, ఒక 4 లవంగాలు, 2 అనాస పూలు, తోక మిరియాలు 1 టీ స్పూను. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 3 గ్లాసుల నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ కి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ పాయాల్ని మెత్తగా ఉడికించాలి. ఈలోపు ఈ నహరికి కావాల్సిన మిగతా పదార్థాలు చూద్దాము. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచు కొబ్బరి ముక్కని దోరగా వేయించేసుకొని దాన్ని మెత్తగా ఇలా రుబ్బుకొని రెడీగా పక్కనుంచాలి. చూడండి, ఇప్పుడు మన కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను దించేస్తున్నాను. ఈ నహరీలో చిక్కదనం కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కొంచెం దోరగా వేయించుకొని దాంట్లో నీళ్లు పోసుకొని చిక్కని పేస్ట్ లాగా చేసుకొని మనం రెడీగా పక్కనుంచాలి. ఉండలేమి లేకుండా నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేస్తున్నాను. నూనె కొంచెం వేడవగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మేక కాళ్ళని నీళ్లతో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మేక కాళ్ళని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇందులోని పచ్చివాసన పోయేదాకా ఈ మేక కాళ్ళని ఉడికించుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు దగ్గరే ఉండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నహరీ మసాలా వేసుకుందాము. దీన్ని నహరీ మసాలా, పోట్లీ మసాలా అని కూడా అంటారు. ఇది మనకు ఆన్లైన్ లో అలాగే బయట మార్కెట్ లో కూడా ఈజీగానే దొరికిపోతుంది. నహరీ మసాలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. గోధుమ పిండి వేసిన తర్వాత ఇది చాలా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన ఈ నహారీలోకి ఒక 3 గ్లాసుల దాకా నీళ్లను పోసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కరెక్ట్ గా సరిపోయిందండి, కానీ కారం మాత్రం చాలా తగ్గింది. అందుకే నేను ఇంకొక టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని నేను ముందుగానే ఇలా వేయించి పెట్టుకున్నానండి. ఇలా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ కూడా దీంట్లో నలుపుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉన్న నిమ్మకాయని రసం తీసి ఆ రసం అంతా కూడా ఇందులో వేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్ లో మనం దగ్గరే ఉండి మంచిగా ఉడికించాలి. వీటితో పాటు కొన్ని డ్రై రోజ్ పెటల్స్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే మనకి నహరీ మసాలాలోనే రోజ్ పెటల్స్ కూడా ఉంటాయి. ఇలా ఉడుకుతున్న ఈ నహరీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించండి. 5 నిమిషాల కన్నా ఎక్కువ అవసరం లేదండి. ఎక్కువ ఉడికితే ఇది ఇంకా ఎక్కువ చిక్కబడిపోతుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించిన నహరీలోకి గుప్పెడు పుదీనా ఆకులు అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని కన్సిస్టెన్సీని మీకు ఎలా కావాలో అలా చెక్ చేసుకోండి. ఈ నహరీ చల్లారితే చిక్కబడుతుందండి. అందుకని కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మన హైదరాబాదీ నహరీ రెసిపీ తయారైపోయింది. చూడండి, నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. మరీ చిక్కగా లేదు, అలాగని మరీ పల్చగా కూడా లేదు. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. గుమగుమలాడుతూ చాలా ఘాటుగా ఉండే ఈ నహరీని సాయంకాలం పూట వేడివేడిగా ఈ నహారిని ఎంజాయ్ చేయొచ్చు. మీకు దగ్గు జలుబుగా ఉన్నప్పుడు ఈ నహారిని ఒకసారి చేసుకొని తాగండి. నోటికి చాలా రుచిగా ఉంటుంది.
ఇది వేడివేడిగా తాగుతూ ఉంటే అస్సలు వద్దని చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. చూశారు కదండి హైదరాబాదీ నహరీ రెసిపీని. ముస్లిం రెస్టారెంట్ లో దొరికే ఈ పాయా నహరీ రెసిపీని ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నేను చేసి చూపించిన ఈ పాయా నహరీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.